నమో భగవతే రుద్రాయ. 28/1/2025 నాడు కృష్ణపక్ష అంగారక చతుర్దశి. దీనినే భౌమ చతుర్దశి అంటారు. ఇదే రోజు నాడు మాస శివరాత్రి కూడా కలిసి రావడం వలన ప్రధానంగా సంతానంలో సమస్యలు ఉన్నవారు, వివాహ ఆటంక దోషాలు ఉన్నవారు కనుక పరమశివుడికి అభిషేకం చేసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఈ రోజు మీరు చేసుకోవాల్సినటువంటి దానం ఏమిటి అంటే, కందులు ఎర్రటి వస్త్రంలోని కలిపి ఆ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. అలాగే ఇంకా మీకు అవకాశం కుదిరితే రక్తదానం చేయడం అనేటటువంటిది చాలా మంచి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అయితే ఈ యొక్క అంగారక చతుర్దశి, భౌమ చతుర్దశి నాడు మంగళవారంతో కూడినటువంటి చతుర్దశి తిథి కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామికి చాలా విశేషమైనటువంటి తిథి. అయితే ఈ తిథిలో మీరు రక్తదానం చేయడం అనేటటువంటిది చాలా మీకు పుణ్యం కలిగించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవకాశం ఉన్నవారు మాత్రమే రక్తదానం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే అవకాశం లేనివారు తప్పనిసరిగా కందులను దానం చేసుకోండి. ఇంకా మకర రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు, కర్కాటక రాశి వారు తప్పనిసరిగా పరమశివుడికి ప్రదోషకాల సమయంలో అభిషేకం చేసుకోండి. ఇంకా మీకు అవకాశం కుదిరితే 28/1/2025 నాడు 10 నుంచి 12 గంటల మధ్యలో స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.